నామానికి వందనాలు చెల్లిస్తూ ఈ బైబిల్ స్టడీ కార్యక్రమానికి ప్రతి మంగళవారం 7 గంటలకు సాయంకాలం దేవుని వాక్యంలో నుండి ఒక అధ్యాయాన్ని ధ్యానించుకోవడానికి దేవుడు మా సంఘానికి ఇచ్చిన ఈ యొక్క ఆధిక్యతను బట్టి దేవునికి వందనాలు. మరి ప్రతి మంగళవారం పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుండి ఒక అధ్యాయాన్ని ధ్యానించుకోగలిగిన కృప దేవుడు మాకు ఇస్తున్నాడు. మరి ఈ పారమార్థిక సత్యాలను నేర్చుకొని మరి దేవుని యందు భయభక్తులు కలిగి మా జీవితాలను సరి చేసుకోవడానికి దేవుడు చూపుతున్న ఈ యొక్క కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ దినం 2వ దినవృత్తాంతముల గ్రంథం 17వ అధ్యాయాన్ని ధ్యానించబోతున్నాం. దానికి ముందు దేవుని యొక్క ఉన్నతమైన కృపను బట్టి, ఆ కృప లేనిది మనం ఏం చేయలేం కనుక ప్రార్థనతో ఈ యొక్క మరి బైబిల్ స్టడీ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, ఈ సాయంకాల సమయమున మరొకసారి నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీరు మా దేవుడుగా, రక్షకుడుగా, రాజుగా ఉండి మమ్ములను, మా జీవితాలను కనికరించి మా జీవితాలలో మీరుండి ఇప్పటిదాకా మీరు మమ్మల్ని నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. గొప్పదేవా, మేము ఏమై ఉన్నామో అది నీ ఉచితమైన కృప, అందును బట్టి నేను స్తుతిస్తున్నాం. నీ కాపుదల భద్రత మాకు లేకపోతే మేము ఈ లోకం నుంచి ఎప్పుడో సాతాను చెరలోనికి మేము వెళ్ళిపోయి ఉండేవారమునా. కానీ నీ ప్రేమను బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మా జీవిత దినాలను పొడిగిస్తూ ప్రతినిత్యము మీ యొక్క భద్రతను, మీ కాపుదలను మాకు ఇస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈ సాయంకాల సమయంలో మరి మా తండ్రి, మా సంఘంలోని ప్రతి కుటుంబం కొరకు ప్రత్యేక రీతిగా ప్రార్థన చేస్తున్నాం. మరి ఒక్కొక్క కుటుంబానికి మీరు ఇచ్చిన మా ప్రభా నీ కృపను బట్టి నీకు వందనాలు. కుటుంబాలలో క్షేమము, భద్రత, ఆరోగ్యము, ఆశీర్వాదము నీ వల్లనే దొరుకుతుంది నాయన. అందుకే నీ వైపు చూస్తున్నాం. మా కుటుంబాలను మీరు దీవించి ఆరోగ్యములోను మా ప్రభా మరి ఆశీర్వాదములోను వారు నీ యొక్క కృపను పొందగలగడానికి సహాయం చేయండి. ఏ కుటుంబానికి ఏ లోటు ఉందో, ఏ అక్కర ఉందో తెలిసిన దేవుడు నాయన, ఆ కుటుంబాలకు కావలసిన నీ కృపను దయచేయవలసిందిగా వేడుకుంటూ ఉన్నాం. మాకు తెలిసిన వారు, మా ప్రభా, మా బంధువులు, మా ప్రియులు, మమ్మల్ని ప్రేమించువారు, మా కొరకు ప్రార్థించువారు ఎంతోమంది ఉన్నారు. చాలామంది వారి జీవితాల్లో మరి మా ప్రభా మరి బలహీనతతో ఉన్నారు. అలాంటి వారిని మీరు గమనించి వారికి కావలసిన నీ కృపను దయచేయండి. బలహీనమైన వారిని బలపరచండి, అనారోగ్యాలను ముట్టి స్వస్థపరచండి, ఇబ్బందులు ఉన్న వారికి విడుదల దయచేయండి. ప్రతివారు నీ యందు భయభక్తులు కలిగి నీ కొరకై జీవించలాగున సహాయం చేయండి. మా జీవితాల్లో మీరుండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. మరి మా ప్రభా ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్నవారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. మరి సంఘాన్ని మీరు దీవించి సంఘాన్ని గతించిన 5-6 సంవత్సరాలుగా ఆయా స్థలాల్లో నీ యొక్క ఆరాధన జరిగించుకోవడానికి మీరు మాకు ఇస్తున్న సహాయాన్ని బట్టి కూడా నీకు స్తోత్రాలు. మరి మా తండ్రి, మరి మా సంఘాన్ని గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. త్వరలో మాకు విడుదలనిచ్చి సత్యాన్ని మీరు గెలిపించి అయ్యా మీరు నిజమైన దేవుడు అని మా విశ్వాసాన్ని బలపరిచి నీ కార్యాలు జరిగించి మీరే ఘనత మహిమ పొందవలసిందిగా వేడుకుంటూ ఉన్నాం. ఈ సాయంకాల సమయంలో మరొకసారి మా ప్రభా మరి దినవృత్తాంతముల గ్రంథం 17వ అధ్యాయాన్ని ధ్యానించబోతున్నాం. మరి ఈ వాక్యంలోని పారమార్థిక సత్యాలు ఈ దినాలలో మా జీవితాలను మేము ఎలా అన్వయించుకోవాలో మీరు మాకు తెలియజేయండి. మీ వాక్యము మా పాదాలకు దీపము అని వ్రాయబడి ఉంది నాయన. 119, 105వ వచనంలో మరి మా తండ్రి ఆ పాదములకు దీపము ఎలా అవుతుందో, ఎలా మా జీవితాలకు మా నడవడిక సరి చేసుకోవాలో నీ వాక్యపు వెలుగులో మా జీవితాలు సరిచేసుకోవడానికి సహాయము దయచేయండి. మాధ్యమాల ద్వారా నీ వాక్యాన్ని వింటున్న వారిని కూడా మీరు కరుణించండి. వారి ద్వారా మరి మా తండ్రి మరి వారికి మీ సహాయాన్ని దయచేయండి. వారు నీ యందు భయభక్తులు కలిగి అయ్యా ఇంకనూ నీ మీద ఆధారపడి జీవించడం వారికి నేర్పించండి. విశ్వాసం మరి మా తండ్రి వారికి ఇంకనూ మరి వారి విశ్వాసం పెరగటానికి నీ వాక్యము మీద వారి ధ్యానాన్ని ఉంచి నీ వాక్యాన్ని సరైన రీతిగా అర్థం చేసుకోవడానికి సహాయం చేయమని, ఈ సాయంకాలపు దీవెనలు, ఆశీర్వాదాలు నిండుగా మెండుగా మాకు దయచేయమని మరొకసారి మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామాన అడిగి బతిమలాడి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమెన్. 2వ దినవృత్తాంతముల గ్రంథం 17వ అధ్యాయం 2వ దినవృత్తాంతముల గ్రంథం 17వ అధ్యాయం మొదటి నుండి చివరి దాకా చదువుకుందాం. 2వ దినవృత్తాంతములు 2 Chronicles 17th chapter మొదటి నుండి చివరి దాకా చదువుకుందాం. తరువాత అతనికి బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు రాజై ఇశ్రాయేలు తమ మీదికి రాకుండా తన రాజ్యమును బలపరుచుకొనెను. అతడు యూదా దేశములోని ప్రాకారపురములన్నిటి యందు సైన్యములను ఉంచి
యూదా దేశముల యందును తన తండ్రి అయిన ఆసా పట్టుకున్న ఎఫ్రాయిముల పట్టణముల యందును కావలి బలమును ఉంచెను. యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములో నడిచిన మార్గమందు నడుచుచు బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యములను స్థిరపరచెను. యూదా వారందరూ యెహోషాపాతునకు పన్ను ఇచ్చుచుండిరి. అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను. యెహోవా మార్గముల యందు నడుచుకొనుటకు అతడు తన మనస్సును దృఢపరుచుకొనిన వాడై ఉన్నత స్థలములను దేవతా స్తంభములను యూదావారిలో నుండి తీసివేశను. తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున యూదా పట్టణములో జనులకు ధర్మశాస్త్రమును బోధించుటకై అతడు పెద్దలైన బెన్హాయిలును, ఓబద్యాను, జకర్యాను, ఆషాహేలును, షెమిరామోతు, యెహోనాతాను, అదోనియా, టోబాదోనియా అను లేవీయులను, యాజకులైన ఎలీషామాను, యెహోరామును పంపెను. వారు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చేతపుచ్చుకొని యూదా వారి మధ్య ప్రకటన చేయుచు యూదా పట్టణములన్నిటినీ సంచరించుచు జనులకు బోధించిరి. యూదా దేశము చుట్టూ ఉండు దేశముల రాజ్యములన్నిటి మీదకి యెహోవా భయము వచ్చినందున వారు యెహోషాపాతుతో యుద్ధము చేయకుండిరి. ఫిలిస్తీయులలో కొందరు యెహోషాపాతునకు పండులను కానుకలను ఇచ్చుచూ వచ్చిరి. అరబీయులను అతనికి 7,700 గొర్రె పొట్టేలను 7,700 మేకపోతులను తెచ్చుచూ వచ్చిరి. యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడై యూదా దేశమందు కోటలను సామగ్రిని నిలవచేయు పట్టణములను కట్టించెను. యూదా దేశపు పట్టణములో అతనికి బహుధనము సమకూర్చబడెను. అతని కింద పరాక్రమశాలుడు యెరూషలేములో కూడియుండిరి. వీరి పితరుల వంశముల చొప్పున వీరి సంఖ్య ఎంతనగా యూదాలో సహస్రాధిపతులైన వారికి ప్రధానుడు అద్నా యొద్ద 3,00,000 మంది పరాక్రమశాలులు ఉండిరి. రెండవ వాడు యెహోహానాను అను అధిపతి యొద్ద 2,80,000 మంది ఉండిరి. మూడవ వాడు జిక్రీ కుమారుడైన యెహోవాకు తన్ను తాను మనఃపూర్వకముగా సమర్పించుకొనిన అమస్య, అతని యొద్ద 2,00,000 మంది పరాక్రమశాలులు ఉండిరి. అతని యొద్ద బెన్యామీనులో ఎల్యాదా అను పరాక్రమశాలి ఒకడు ఉండెను. వీని యొద్ద వింటిని కేడమును పట్టుకునివారు 2,00,000 మంది ఉండిరి. రెండవ వాడు యెహోజాబాదు, వీని యొద్ద 1,08,000 యుద్ధ సన్నుదులు ఉండిరి. రాజు యూదా అంతటను ప్రాకారపురంలో ఉంచిన వారు కాక వీరు రాజు యొక్క పరివారములో చేరిన వారై ఉండిరి. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దేవుడు మన జీవితాలలో మరొకసారి ఈ సాయంకాల సమయాన్ని దయచేసి ఆయన వాక్యాన్ని చదువుకోవటానికి ఆయన మనకిచ్చిన ఈ శ్రేష్టమైన సాయంకాలాన్ని బట్టి దేవునికి వందనాలు. 17వ అధ్యాయంలో ఆసా కుమారుడైన యెహోషాపాతు జీవితాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేయాలని అనుకుంటాడు. తన తండ్రి ఆసాను గురించి మరి ఆ 3 అధ్యాయాలు మనం ధ్యానం చేశాం. ఆసా దేవుడి యందు భయభక్తులు కలిగి నడిచాడు. ఆసా దేవుని పట్ల విధేయత కలిగి జీవించాడు. ఆసా మనము ఒక్కసారి 2వ దినవృత్తాంతముల గ్రంథం 14వ అధ్యాయం 2వ దినవృత్తాంతముల గ్రంథం 14వ అధ్యాయము 2వ వచనం. ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడే. తన తండ్రి జీవితంలో తన తండ్రికి వచ్చిన ఆశీర్వాదం తన తండ్రి యొక్క రాజ్య అధికారము వల్ల కానీ ఆయన యొక్క పరాక్రమశాలులైన సహస్రాధిపతుల వల్ల కానీ రాలేదని అతని కుమారుడైన యెహోషాపాతు గమనించాడు. మన జీవితాలలో మనం గమనించినప్పుడు, మన జీవితాలలో మనము ఎవరినైనా గమనించినప్పుడు వారి జీవితంలో దేవుని యొక్క ప్రాధాన్యత, దేవుని యొక్క ఆశీర్వాదం వారి జీవితాల్లో ఎంత ఉందో మనం తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. చాలాసార్లు మన జీవితాలలో దేవుడు మనకిచ్చిన టాలెంట్లను కానీ, దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదము ఐశ్వర్యము కానీ, దేవుడు మనలను ఆశీర్వదించిన విధానాన్ని బట్టి మనం ఆశీర్వదింపబడ్డని చాలామంది అనుకుంటారు. మనము జీవిస్తున్న జీవిత విధానం అనేకులు అది మన కష్టార్జితం అని అనుకుంటారు. కానీ ఇక్కడ మనము గమనిస్తే 17వ అధ్యాయం
మొదటి వచనం, తరువాత అతనికి బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు రాజై ఇశ్రాయేలు తన మీదికి రాకుండా తన రాజ్యమును బలపరుచుకొనెను. ప్రతివాడికి ఒక రాజ్యం ఉంది. ఆనాడు యూదారాజైన యెహోషాపాతునకు ఈ దేవుడు ఒక రాజ్య అధికారాన్ని, రాజ్యమును, ప్రజలను దయచేశాడు. లక్షల కొలది ప్రజలు ఉన్నారు. ఆ లక్షల కొలది ప్రజలకు సరి అయిన రాజ్య పరిపాలన ఇవ్వాలి అంటే మొదట రాజు తనను తాను బలపరుచుకోవాలి. ప్రతి వ్యక్తికి దేవుడు ఒక కుటుంబం ఇచ్చాడు. ఆ కుటుంబాన్ని నీవు సరైన రీతిగా ఎలగలిగితే, వారి ప్రతి అవసరత నీవు తీర్చగలిగితే, వారికి నీవు ఆశీర్వాదకరంగా ఉండగలిగితే, ప్రతి జీవితం, ప్రతి కుటుంబం, నాన్న, ఇంటికి పెద్ద అయిన నాన్న లేకపోతే అమ్మ, ఆ కుటుంబం అదే వారి సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యాన్ని యెహోషాపాతు తన రాజ్యాన్ని బలపరుచుకొనెను. మన జీవితంలో మన సామ్రాజ్యాలను బలపరుచుకోవాలి. ఈ అధ్యాయం చాలా చిన్న అధ్యాయం. ఈ చిన్న అధ్యాయంలో మన జీవితాలు, మన కుటుంబాలను మనం ఎలా బలపరుచుకోగలుగుతాము? చాలామంది మంచి ఉద్యోగాలు చేస్తే, మంచి డబ్బు సంపాదిస్తే, లేకపోతే ఆస్తిపాస్తులు సంపాదిస్తే వారి జీవితాల్లో బలపరుచుకొని సంతోషంగా సఖ్యతతో ఉంటారు అని అనుకుంటారు. పొరపాటు. వారి నాన్న చాలా ఆశీర్వదింపబడ్డాడు. యుద్ధములే లేవు అనుంది. 35 సంవత్సరాలు యుద్ధములు లేవు. 35 సంవత్సరాలు యుద్ధము లేని ఆశా జీవితంలో ఒక్కసారి దేవుడిని వదిలేసిన తర్వాత 16వ అధ్యాయంలో గమనించాం. ఇశ్రాయేలు రాజైన బయషా ఆయన మీదకి యుద్ధానికి వచ్చాడు. ప్రాకారపురాలు కట్టించేశాడు. రాకపోకలు లేకుండా చేశాడు. తన జీవితంలో దాని కొరకు ఆ ఇశ్రాయేలు రాజైన బయషాను భయకంపితుడై బయటికి వెళ్ళిపోవాలని అన్యరాజులకు యెహోవా బొక్కసములో నుండి, అంటే యెహోవా మందిరములో నుండి డబ్బు తీసి ఇచ్చాడు. దేవుని ఆశ్రయించక మనుషుల యొక్క శక్తి సామర్థ్యాల మీద ఆశ, అంటే యూదారాజు యెహోషాపాతు వాళ్ళ నాన్న ఆధారపడినట్టు మనం గమనిస్తాం. ఎప్పుడైతే తన జీవితంలో దేవుణ్ణి వదిలివేశాడో, పోయిన మంగళవారం మనం గమనించాం. ఎప్పుడు ఆశ దేవుణ్ణి వదిలివేశాడో, దేవుడు ఆయనను వదిలేశాడండి. 16వ అధ్యాయం ఒకసారి గమనిద్దాం. ఒక్కసారి 16వ అధ్యాయం. క్షమించాలి. ఇప్పుడు మనకు సరైన రీతిగా తెలియజేస్తాడు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, 16వ అధ్యాయంలో జీవితంలో మనము చేయవలసిన, మన యొక్క కుటుంబాల సరి చేసుకోవాలి, మన రాజ్యమును బలపరుచుకోవాలి అంటే ఏం చేయాలో 15వ అధ్యాయం 2వ దినవృత్తాంతముల గ్రంథం 15వ అధ్యాయంలో ఆసాకు దేవుడు ఒక ఆజ్ఞను పంపుతాడు. ఒకసారి దయచేసి గమనించండి. 15వ అధ్యాయం 2వ వచనం, ఆసా, యూదావారులారా, బెన్యామీనులారా, మీరందరూ నా మాట వినుడి. దేవుని నుంచి వచ్చిన మాట. మీరు యెహోవా పక్షము వారైన ఎడల ఆయన మీ పక్షమున ఉండును. మొదటిది. రెండవది, మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మూడవది, మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మును విసర్జించును. 17వ అధ్యాయానికి వచ్చే సమయానికి ఆసా చనిపోయాడు. దేవునిని ఆశ్రయించాడు. దేవుడు ఆయనకు యుద్ధాలు లేకుండా చేశాడు. దేవుని వదిలివేసి విచారణ చేయడం ఆపివేశాడు. దేవుడు ఆయనకు ప్రత్యక్షం కాలేదు. వాళ్ళ నాన్నకు ప్రత్యక్షం కాలేదు. మూడవది, దేవుణ్ణి విసర్జించాడు. దేవుడు వాళ్ళ నాన్నను విసర్జించాడు. తన కుమారుడైన యెహోషాపాతు 17వ అధ్యాయం ఈ దినం మొదటి వచనంలో అంటాడు, తన రాజ్యమును బలపరుచుకొనెను. మనం ఇప్పుడు రాజులం కాదు. మనకు రాజ్యాలు లేవు, మనకు ప్రజలు లేరు. మన కుటుంబాలే మనకు రాజ్యాలు, మన పిల్లలే మన ప్రజలు. వాళ్ళను మనము ఎలా పెంచాలి, వాళ్ళను మనము ఎలా సంతోషంగా ఉంచాలి? దేవుని నుండి ఏదైనా ఆజ్ఞ వస్తుందా? దేవుడు అంటాడు, ఆయన అప్పటికీ ఇప్పటికీ ఆయన ఆజ్ఞ అదే అండి,
మీరు నన్ను సేవిస్తే, చూడండి, మీరు నా పక్షము వారైన ఎడల నేను మీ పక్షము వారిని. మీరు నా యొద్ద విచారణ చేస్తే మీ విచారణకు నేను జవాబిస్తాను. మీరు నన్ను విసర్జిస్తే నేను మిమ్మల్ని విసర్జిస్తాను. అది ఆసా కాలంలోనూ, యెహోషాపాతు కాలంలోనూ, ఈనాడు నా కాలంలోనూ అదే విధండే. దేవుడు మారలేదు. దేవుని ఆజ్ఞ, దేవుని యొక్క ప్రామిస్ మారలేదు. జీవితంలో ఆయన పక్షంలో ఉన్నవారు ఎప్పుడు అపజయము పొందలేదు. తన తండ్రి జీవితాన్ని బాగా దగ్గర నుంచి గమనించిన యెహోషాపాతు తన జీవితంలో మొదట తన రాజ్యాన్ని బలపరుచుకొనెను అని మొదటి వచనంలో ఉంది. వాళ్ళ నాన్న చేసిన పనులలో దేవుని పట్ల ఆయనకున్న దేవుని పక్షమున ఆయన ఉన్నంతకాలం దేవుడు ఆయనను ఎలా రక్షించాడో యెహోషాపాతు బాగా గమనించాడండి. మొట్టమొదట గమనించండి, మన కుటుంబాన్ని, మన సామ్రాజ్యాన్ని, మన యొక్క రాజ్యమును, మన యొక్క దేశం. మన దేశం అంటే ఏంటి? దేవుడు మనకిచ్చిన కుటుంబం, మన భార్య, మన పిల్లలు. మన భార్య పిల్లలను మనము బలపరుచుకోవాలి. మన భార్య పిల్లలు ఆశీర్వాదంగా ఉండాలి. మన భార్య పిల్లలు ఆనందంగా ఉండాలి అంటే ఏమి చేయాలి? ఇక్కడ ఈ 17వ అధ్యాయంలో మూడు పారాగ్రాఫ్స్ ఉన్నాయి. మొదటి వచనం నుండి 6వ వచనము మొదటి పారాగ్రాఫు, 7వ వచనం నుండి 11వ వచనం దాకా 2వ పారాగ్రాఫు, 12వ వచనం నుండి 19వ వచనం దాకా 3వ పారాగ్రాఫ్. ఒకని కుటుంబము, ఒకని జీవితము బలపరుచుకోవాలి అంటే క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మొదట చూడండి యెహోషాపాతు చేసిన మాట 2వ వచనం. అతడు యూదా దేశములోని ప్రాకారములు అన్నిటి యందును సైన్యములు ఉంచి యూదా దేశమందు తన తండ్రి అయిన ఆసా పట్టుకొనిన ఎఫ్రాయిముల పట్టణందు కావలి బలమును ఉంచెను. 3వ వచనం. యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుచుచు. నెంబర్ 1, వాళ్ళ నాన్న ఆశ కాదండి. ఆశ మొదట పట్టుకొని చివరి దినాల్లో కాలులో కురుపు వస్తే దేవుని విసర్జించాడు. వాళ్ళ నాన్న కూడా తప్పు చేశాడని యెహోషాపాతు గమనించాడు. దేవుడు ఆయనకు చెప్పిన ఆ శ్రేష్టమైన వాగ్దానాన్ని మర్చిపోయాడు వాళ్ళ నాన్న. అందుకోసం వాళ్ళ నాన్న దేవుని యందు భయభక్తులు కలిగిన వాడే, 35 సంవత్సరాలు దేవుని పట్టుకొని నడిచిన వాడే, యుద్ధంలో లేకుండా జీవితాన్ని గడిపిన వాడే. తన జీవితంలో చివరి దినాలలో ఆయన, మనం చూస్తే 16వ అధ్యాయం మనం గమనిస్తే, చివరి దినాలలో ఆయన దేవుని వాక్యము చెప్పవచ్చిన దైవ సేవకుని కూడా కారాగారంలో ఉంచాడు. అనేక నీతిమంతులను చంపాడు. తన పాదములో భయంకరమైన కురుపు వస్తే, జబ్బు చేస్తే దేవుని ఆశ్రయించగా వైద్యులను ఆయన చూడండి, మీరే చూడండి. 16వ అధ్యాయం 16వ అధ్యాయము 12వ వచనం. ఆసా తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములో జబ్బు పుట్టి తాను బహుబాధపడినను దాని విషయములో యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకున్నాను. దేవుడు 3 ఆజ్ఞలు ఇచ్చాడు కదా. 15వ అధ్యాయంలో చూసాం. మీరు నా పక్షము వారైతే నేను మీ పక్షం వారైతా. మీరు నా ఎదుట విచారణ చేస్తే నేను మీకు ప్రత్యక్షమవుతా. మీరు నన్ను విసర్జిస్తే నేను మిమ్మల్ని విసర్జిస్తాను. యెహోషాపాతు మొట్టమొదట తన రాజ్యానికి వచ్చినప్పుడు తను చేసినది వాళ్ళ నాన్నను తీసుకోలేదండి. దావీదు, చూడండి వాక్యం ఏమంటుందో, 3వ వచనం. యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గముల యందు నడుచుచు. ప్రారంభ దినాలు, దావీదు యొక్క ప్రారంభ దినాలు అంటే ఆయన రాజ్యానికి వచ్చి బెత్షెబాతో చేసిన తప్పు కన్నా ముందు ఆయన ప్రతి విషయంలో దేవుని యందు ఆధారపడి, ఒక మాట ఉంది మొదటి సమూయేలు గ్రంథములో, సౌలు దావీదును పంపిన చోటికెల్లా ఆయన జ్ఞానవంతుడై ఆ కార్యమును సంపూర్తి చేసి వచ్చినని బైబిల్లో ఉందండి. ఎందుకు? దేవుడు అతనికి తోడై ఉన్నాడు. యెహోషాపాతు సంపూర్ణంగా దావీదు జీవితాన్ని బాగా స్టడీ చేశాడండి. అందుకే వాక్యం అంటుంది, ప్రారంభ దినాలు రాజ్యములో స్థిరపడి బెత్షెబాతో ఆయన చేసిన తప్పును గురించి అప్పటిదాకా
దాని ముందున్న జీవితాల్లో ఆయన ఫాలో అవ్వడానికి ఇష్టపడ్డాడు. మన జీవితంలో గమనించండి, దేవుడు మనకు మొట్టమొదట మన కుటుంబాలను మనము బలపరుచుకోవాలి, మన వ్యక్తిగత జీవితాలను బలపరుచుకోవాలి. మామూలుగా మనం ఏమనుకుంటామంటే స్థిరపడిన తర్వాత బలపడతాం. స్థిరపడిన తర్వాత అంటే మంచి ఉద్యోగం వచ్చిన తర్వాత, మంచిగా సంపాదించుకున్న తర్వాత, మంచిగా ఇల్లు కట్టుకున్న తర్వాత నేను బలపడ్డాను అని అనుకుంటాం. పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటాడంటే నీవు బలపడిన తర్వాత స్థిరపడాల్సి వస్తుంది. చాలామంది ఆస్తి సంపాదించిన తర్వాత బలపడటానికి ఇష్టపడతారు. దేవుని వాక్యం అంటుంది నీవు బలపడిన తర్వాత నీవు స్థిరపడతావు. దావీదు తన జీవితంలో మొదట బలపడ్డాడు, దేవుని యందు బలపడ్డాడు. దాని తర్వాత రాజ్యములో స్థిరపడ్డాడు. చూడండి, మీరే చూడండి. యెహోవా అతనికి సహాయకుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభంలో నడిచిన మార్గమందు నడుచుచు బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను. మన జీవితంలో మొట్టమొదట మన జీవితాలను మనము బలపరుచుకోవాలి అంటే మన జీవితాలను మొట్టమొదట దేవుని వాక్యము మీద కట్టుకోవడం మనం నేర్చుకోవాలి. మొదటి 6 వచనాలు దేవుని మీద కట్టుకోవడం బలపడ్డం అంటే. మన జీవితాలలో చాలామంది దేవుని యందు ఆసక్తి కలిగి ఉంటారు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు, దేవుని చేత పడి కూడా ఉంటారు. కానీ వారు అనుకుంటారు వారు స్థిరపడ్డారు కనుక దేవుడు మాకు కొంచెం సహాయం చేస్తే చాలని. ఆలోచించండి, స్థిరపడ్డం బలపడ్డం కాదు. అందుకే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చివరి మాటల్లో యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో అంటాడు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుడు పొరి ఉండును. మొట్టమొదట మన జీవితాలు దేవుని వాక్యము మీద కట్టుకోవాలి. దేవుని వాక్యం అంటే ఎవరికి ఎంత ఇంట్రెస్ట్ ఉందండి? సంఘంలో ఆదివారం గుడికి వస్తాం, మంగళవారం శ్రేష్టమైన వాక్యం. ఈ వాక్యాన్ని వినటానికి ఎవరు రారండి. అయినా సేవకులుగా చెప్పాలి, దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. మా కమిట్మెంట్ అలా ఉంది, అందుకే మేము వస్తాం. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళని గమనించాలి. ఎందుకు కుటుంబాలు బలహీనమైపోతున్నాయి? ఎందుకు కుటుంబాలు వారి జీవితంలో చిన్నాభిన్నములైపోతున్నాయి? ఎందుకు కుటుంబాలు అస్తవ్యస్తంగా తయారవుతున్నాయి? ఎందుకు కుటుంబాలలో భార్యాభర్తల మీద అసమాధానం ఉంది? ఎందుకు కుటుంబాలలో పిల్లలు తల్లిదండ్రుల మీద తిరగబడుతున్నారు? కావలసినంత ఆస్తుంది, మంచి ఉద్యోగాలు ఉన్నాయి, కావలసినంత డబ్బు ఉంది, కావలసినంత పేరు ప్రఖ్యాతి ఉంది, కానీ జీవితానికి కావలసిన సమాధానం లేదండి. వారు స్థిరపడ్డారు కానీ సమాధానముతో బలపడలేకపోతున్నారండి. మనం ఆలోచించాలి. చూడండి, అతడు 3 విషయాలు చేశాడు. మొదట తన తండ్రి అయిన అంటే వాళ్ళ పితరుడైన దావీదు మొదట నడిచినట్టు దేవునితో నడిచాడట. రెండవది, ఆసక్తి కలిగి దేవుని కొరకు కొన్ని గొప్ప కార్యాలు చేశాడు. బయలుదేవత విగ్రహాలను పడగొట్టాడు. వాళ్ళ అమ్మ ఒక భయంకరమైన దేవతను ఇంట్లో పెట్టుకుని ఉంటే ఆమెను పట్టపు రాణిగా తీసివేశాడు. ఉన్నత స్థలాలను చిన్నాభిన్నము చేశాడు. మంచి పనులు చేశాడండి ఆశ. అందుకే అంటాడు, రెండవది అంటాడు, అతడు బయలుదేవతను ఆశ్రయింపక. జీవితంలో మనకేంటండి బయలుదేవత? విశ్వాసులైన క్రైస్తవులైన మనకు బయలుదేవత ఏంటి చెప్పనా? నీ డబ్బు బయలుదేవత, నీ సుఖము బయలుదేవత, నీ స్వాస్థ్యము బయలుదేవత. జీవితంలో ఈ దినాలలో నీ సెల్ ఫోనే నీకు బయలుదేవత. జీవితంలో దేవునికి ఇవ్వవలసిన సమయం, దేవుని గురించి నేర్చుకోవలసిన సమయం, దేవుని వాక్యము మీద మన జీవితాలు కట్టుకోవాల్సిన ఈ భయంకరమైన దినాలలో మన కుటుంబాలు బలపడాలండి. మన కుటుంబాలు భయపడాలంటే మొదటి 6 వచనాలలో తను బలపడటానికి యెహోషాపాతు ఇష్టపడ్డాడు. ఇది మీరు గమనించాలి. కుటుంబము బలపడాలి అంటే తల్లిదండ్రులు బలపడాలి.
తల్లిదండ్రులు బలపడడం జీవితంలో ముఖ్యమండి. చూడండి, అతడు బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు. నెంబర్ 2, మొదట తాత అయిన దావీదు మొదటి దినాల్లో దేవుని యందు ఎంత ఆసక్తి కలిగి దేవుని మాటల చొప్పున జీవించడానికి దావీదు ఇష్టపడ్డాడు. రెండవది, బయలుదేవతను ఆశ్రయింపక అంటే ఇతర దేవతలను ఖండించడంలో, ఇతర దేవతలను నాశనము గుడులను నాశనము చేయడంలో వారి తండ్రి దేవుని ఆశ్రయించుచు. ఇది రెండవది. మూడవది, ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక. మొదటిది మీరు జాగ్రత్తగా గమనించండి. ఈ మాటలు చిన్న చిన్నవే. వ్యక్తిగతంగా నేను దేవునిలో బలపడాలి, వ్యక్తిగతంగా నేను దేవునిలో స్థిరపడాలి అంటే 3 విషయాలు ఉన్నాయండి, గమనించుదాం. 3వ వచనం, యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభములలో నడిచిన మార్గములలో నడుచుచు. మొదటిది నడవడం, దేవుని మార్గం. 119వ కీర్తన 5వ వచనం, నీ వాక్యము నా పాదాలకు దీపం, నా త్రోవకు వెలుగు. అందరికీ కంఠస్థం వస్తుంది, కానీ వాక్యము నీ జీవితానికి వెలుగా? వాక్య ప్రకారంగా మనం నడుస్తున్నామా? మన జీవితాలు వాక్య ప్రకారంగా ఉన్నాయా? బలము లేకుండా జీవిస్తున్నాం. కుటుంబాలలో ఏదైనా ఒక విషయాన్ని ఆలోచిస్తే మనకు సమాధానం లేకుండా పోతుంది. మొదట దావీదు నడిచిన మార్గంలో నడవటానికి ఇష్టపడ్డాడు. రెండవది, తన తండ్రి దేవుని ఆశ్రయించుచు. మొదటి నడవడం నేర్చుకోవాలండి. పిల్లలు కూడా అంతే కదా, దోగాడే పిల్లలు నడవడమే మొదట, పరిగెత్తరు, నడవడం నేర్పిస్తాం. ఆయన దావీదు మార్గంలో నడిచాడట. రెండవది, తన తండ్రి దేవుడు యెహోవా దేవుని ఆశ్రయించాడు. ఎప్పుడు ఆశ్రయిస్తామండి? జీవితంలో ఎప్పుడు ఆశ్రయిస్తాం? మన జీవితాల్లో గమనించాలి. మన జీవితంలో మనకు కష్టం వచ్చిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్తాం. మన జీవితాల్లో సంతోషంగా, సమాధానంగా, ఆరోగ్యంగా ఉన్నప్పుడు దేవుని ఆశ్రయించడం మన జీవితాలకు కరువైందండి. వై పీపుల్ ఆర్ నాట్ కమింగ్ టు చర్చ్ ఆన్ ట్యూస్డేస్? వారి జీవితాల్లో ఆరోగ్యం బాగుంది కదా. ఆరోగ్యం బాగాలేకపోతే జీవితంలో గమనించాలి. జీవితం చాలా చిన్నది. వారి తండ్రి ఆశ్రయించిన తన తండ్రి దేవుణ్ణి ఆశ్రయించడం రెండవదండి. మూడవది గమనించండి, ఇశ్రాయేలు చర్యలను వెంబడింపక. ఇశ్రాయేలు చర్యలు ఏంటండి? ఇశ్రాయేలు చర్యలు ఏంటి? మనుషులతో పాటు గుంపులో గోయిందా? మనుషులు ఏం మాట్లాడితే అదే కరెక్ట్, మనుషులు దేని గురించి డిస్కస్ చేస్తే అదే కరెక్ట్. దేవుని వాక్యం, దేవుని సత్యం మనకు అనవసరం. మన జీవితాల్లో మనము బలపడాలి అంటే మనం గమనించాలి. వారట మొదటిది దావీదు మార్గాలలో దేవుని యందు నడిచాడు. రెండవది, తన తండ్రి దేవుణ్ణి ఆశ్రయించాడు. ప్రజలు మాటలను వెంబడింపక. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఎంత దేవునికి దగ్గరైతే, మీకు చెప్పాలి ఈ మాట, దేవునికి మనం ఎంత దగ్గర కావాలనుకుంటే మనుషుల చర్యలు మనల్ని గురించి చాలా విపరీతంగా చెడ్డగా ఉంటాయి. అంతే కదా? మన జీవితాలలో మనము దేవునికి దగ్గర అవుతున్న కొద్దీ మనల్ని గురించి గుసగుసలు చాలా ఎక్కువైతాయి. ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక. ఏందండి? ఏమని మాట్లాడుకొని అంటారు? ఓహో, యెహోషాపాతు వచ్చాడయ్యా, వీళ్ళ నాయన కూడా స్టార్ట్ చేశాడయ్యా, వీళ్ళ నాయన కూడా దేవుని పట్టుకొని తిరిగాడయ్యా, వీళ్ళ నాయన కూడా మా దేవతలను పడగొట్టాడయ్యా, వీళ్ళ నాయన కూడా ఏదో చేద్దాం అనుకున్నాడయ్యా, లాస్ట్కు భయంకరమైన సాగు తెచ్చాడయ్యా, దేవుని సేవకుని కూడా కోపంతో కొట్టి చెరసాల్లో వేయించాడయ్యా, ఇంకా ఇప్పుడు ఈడు వచ్చాడు. అంతేనా? వారి చర్యలను వారి వెంబడింపక. వెన్ యూ వాంట్ టు బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్, దేవునిలో నువ్వు బలపడాలి అంటే మనుషుల మాటలను నీవు గమనములోకి తీసుకోకూడదు. మనుషుల మాటలు మనల్ని చంపేస్తాయి, మనుషుల మాటలు మనల్ని దిగజారుస్తాయి, మనుషుల మాటలు సాతాను పెట్టే కుయుక్తది, మనుషుల మాటలు మనల్ని కృంగదీస్తాయి, మనుషుల మాటలు దేవుని వాక్యాన్ని సరైన రీతిగా విశదీకరించకుండా నీకు ఆటంకం కలగజేస్తాయి.
మొదటి 6 వచనాలు యెహోషాపాతు వ్యక్తిగతంగా దేవునిలో బలపడడం. ఉద్దేశం ఏంటి? మొదటి వచనంలో రాజ్యమును బలపరుచుకొనెను. నీ రాజ్యం ఏంటమ్మా? నీకు దేవుడిచ్చిన రాజ్యం ఏంటి? నీ జీవితం ఒక రాజ్యం, నీ కుటుంబం ఒక రాజ్యం, నీ స్నేహితులు ఒక రాజ్యం. ఈ రాజ్యాన్ని బలపరుచుకోవడం నీకు ఇష్టం లేదా? జీవితంలో క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, వన్స్ వెన్ యూ స్టార్ట్ డూయింగ్ దిస్, నీ అంతకు నీవు బలపడటానికి ఇష్టపడితే, మీరే గమనించండి 5వ వచనం, కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరచను. మీరు జాగ్రత్తగా బాగా బైబిల్ చదవాలమ్మా. యెహోవా అతని రాజ్యమును స్థిరపరచను అని లేదట. యెహోవా అతని చేత, ఎవరి చేత అండి? యెహోషాపాతు చేతనే. అందుకే బైబిల్ అంటది, కట్టడం నీ చేతిలో ఉంది, కూలగొట్టడం నీ చేతిలోనే ఉంది, బలపరచుకోవడము నీ చేతిలోనే ఉంది, బలహీనం కావడము నీ చేతిలోనే ఉంది. వాక్యం ఎంత చక్కగా ఉందండి. యెహోవా, కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరచను. యువర్ ఫ్యామిలీ షుడ్ బి స్ట్రాంగ్, యువర్ చిల్డ్రన్ విల్ బి బ్లెస్డ్. క్రీస్తునందు అది ఎవరి ద్వారా జరుగుతుంది? యెహోషాపాతు మాదిరి నీవు బలపడటానికి ఇష్టపడితే. జీవితంలో మనము స్థిరపడము, మనము బలపడము, మన పిల్లలేమో గొప్పవారు కావాలనుకుంటాం. ఎలా అవుతుంది సార్? కుటుంబ వ్యవస్థలో తల్లిదండ్రులు నెంబర్ 1. దేవుని యొక్క ఆశీర్వాదం అదే. అందుకే 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞలో తల్లిదండ్రులకు ఆశీర్వాదాన్ని ఇచ్చేశాడు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళని గమనించండి. కాబట్టి యెహోవా 5వ వచనం, అతని చేత రాజ్యము స్థిరపరచను. ఎలా చేస్తాడండి? యూదా వారందరూ ఫస్ట్ టైం అండి, యూదా వారందరూ యెహోషాపాతుకు పన్ను ఇప్పటిదాకా బైబిల్లో యూదా వారు వచ్చి వారి రాజునకు పన్ను కట్టడం లేదండి. మొట్టమొదటిసారి ఇశ్రాయేలు, మాకు మంచి రాజ్యం ఇచ్చావు, మమ్మల్ని బాగా పోషిస్తున్నావు, నీకు డబ్బులు తక్కువైతే నీ రాజ్యాన్ని సురక్షంగా చేయాలి అంటే మా దగ్గర ఉన్న మా దగ్గర ఉన్న సొమ్మును తీసుకొని వచ్చి నీ రాజ్యానికి ఇస్తామయ్యా, పన్నుగా ఇస్తామయ్యా, నీ రాజ్యాన్ని సుభిక్షంగా కాపాడయ్యా. ఆలోచిస్తున్నారా? ఇది పైనుండి వచ్చే ఆశీర్వాదం కాదండి, రాజ్యములో నుండే ఆశీర్వాదం. మీరే చూడండి, యూదా వారందరూ యెహోషాపాతుకు పన్ను ఎందుకు ఇవ్వాలండి? పన్ను రాజ్యం వాళ్ళదేగా, రాజు వాళ్ళవాడేగా. రాజ్యము సుభిక్షంగా ఉండాలి. వారి జీవితంలో ఎవరు కష్టపడుతున్నారో, ఎవరు బాధల్లో ఉన్నారో, ఎవరు ఇక్కట్లలో ఉన్నారో, ఎవరు డబ్బు కోసం బాధపడుతున్నారో రాజుకి ఇచ్చేస్తే రాజు ద్వారా సుభిక్షంగా ప్రజలందరూ ఉంటారుగా. అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను. మొదట నీవు స్థిరపడడం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, జీవితంలో ఈ 3 విషయాలు మనం గమనించాలి. దేవుడు ఏమంటాడు? మీరు నా పక్షమున ఉంటే నేను మీ పక్షమున ఉంటాను. నేను వ్యక్తిగతంగా, అంటే మీరు వ్యక్తిగతంగా, మనము మొదట బలపడాలి. ఎందులో బలపడాలండి? దేవుని మాటలలో నడుచుకోవడంలో, దేవుని వాక్యములో నడుచుకోవడం. దావీదు యొక్క జీవితం అంతా దేవుని వాక్యమును ధ్యానించడం, నడుచుకోవడమే చూస్తాం మనం. రెండవది, తన తండ్రి దేవుని ఆశ్రయించుచు. ఎప్పుడండి? మెండుగా ఐశ్వర్యమును ఘనతయు కలిగి ఉన్నప్పుడు ఆశ్రయించినాడండి. ఏమీ లేనప్పుడు బికారిగా ప్రభువా నాకు ఇవ్వని అడగడానికి కాదండి. జీవితంలో మనం గమనించాలి, ఐశ్వర్యము ఘనత ఉన్నప్పుడు దేవునికి దగ్గర కావడానికి ఇష్టపడాలి. ఐశ్వర్యము ఘనత నిన్ను దేవుని నుంచి దూరం చేయకూడదు. చాలామంది జీవితాల్లో ఇది జరుగుతుంది. మూడవది, అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను. 6వ వచనం, యెహోవా మార్గమునందు నడుచుకొనుటకు అతడు తన మనస్సును దృఢపరుచుకొనిన వాడై ఉన్నత స్థలములను, దేవతా స్తంభములను యూదాలో నుండి తీసివేసను.
వాళ్ళ నాయన సమయంలో ఆసా గారు రాజైనప్పుడు వాళ్ళ నాన్న వాక్యం అంటుంది చాలా దేవతా స్తంభములను ఉన్నత బలిపీఠాలను తీసివేశాడు అని ఉంది. యెహోషాపాతు రాజైన తర్వాత ఈ యొక్క స్తంభాలను, ఈ యొక్క దేవతా విగ్రహాలను, దేవతా గుళ్ళను ఇశ్రాయేలీయులే మరగట్టుకున్నారండి. ఆసా పడగొట్టిన విగ్రహాలను, ఆసా పడగొట్టిన, జాగ్రత్తగా వినాలి, ఆసా పడగొట్టిన దేవతా స్తంభాలను, ఆచా పడగొట్టిన దేవతల విగ్రహాలను తిరిగి ఇశ్రాయేలులే అంటే యూదావారే మళ్ళా కట్టుకున్నారండి. నీవు ఎప్పుడు దేవుని యందు బలపడటానికి ఇష్టపడతావో, నీవు ఎప్పుడు దేవునిలో స్థిరపడటానికి నీవు ఇష్టపడతావో, నీ పక్కనున్నవారు సాతాను చేత ప్రేరేపింపబడతారు. సాతాను చేత ప్రేరేపింపబడి నీ యొక్క విశ్వాసాన్ని, నీ యొక్క కార్యాలను ప్రశ్నించడానికి మొదలు పెడతారు. ఏం చేయాలండి? ఏం చేశాడట? అతడు నీకు వచ్చిన భయంకరమైన శోధన కానీ, నీకు వస్తున్న భయంకరమైన అపాయము కానీ, నీకు వస్తున్న భయంకరమైన తొందర కానీ, నీకు వస్తున్న నీ స్నేహితుల నుండి నీకు వస్తున్న భయంకరమైన అపోజిషన్ కానీ నీవు ఎదుర్కోవాలంటే మనం ఏం చేయాలి? యెహోవా మార్గములందు నడుచుకొనుటకు అతడు మనస్సు దృఢపరుచు. మామూలుగా మనస్సు పెట్టుకోవడం కాదండి, మనస్సు దృఢపరుచుకున్నందున ఉన్నత స్థలములను, దేవతా స్థలములను యూదాలో నుండి తీసివేసిన. వాని దగ్గరికి పోతే వాడేమంటాడో, వాని దగ్గరికి పోతే వాడు నా మీద తిరగబడతాడేమో, నేను పోయి వానితో మాట్లాడితే నువ్వు చేస్తున్నది తప్పంటే నన్ను మర్యాద లేకుండా మాట్లాడతాడేమో. ఇవి దేవుని యొక్క కార్యాల్లో జరగకూడదండి. వెన్ రాంగ్ ఈజ్ రాంగ్, రైట్ ఈజ్ రైట్ ఈజ్ ద మైట్ ఆఫ్ ద లార్డ్. మనవాడు కాబట్టి, మనవాడు ఇంట్లో పెట్టుకున్నాడు కాబట్టి. యాకోబును బయలుదేరేటప్పుడు యాకోబు వెళ్ళి భార్య అయిన లేయా రాహేలుతో చెప్పాడు, మీ నాన్న ముందున్నట్టు నాతో ప్రేమగా లేడు, మనం వెళ్ళిపోదాం, మా నాన్నలో ఇంటికి వెళ్ళిపోదాం అని యాకోబు చెప్పాడండి. భార్యలు కదా భర్తను ప్రేమించారు, వెళ్తున్నారు, బయలుదేరారు. ఒక్కసారి రాహేలు పరిగెత్తుకుంటా వాళ్ళ నాన్న లాబాను ఇంట్లోకి పోయింది. బంగారువి ఆడ దేవతా విగ్రహాలు ఉన్నాయి. వాళ్ళ నాయన దేవత పూజ చేసేవాడు. ఆ దేవత విగ్రహాలను దొంగలించాడు. ఎవరండి? రేచల్, రాహేలు దొంగలించి భర్తకు కూడా చెప్పలే. వాళ్ళ నాయన పరిగెత్తుకుంటూ వచ్చాడు. కొడుకు అందరితో యాకోబుతో మాట్లాడిన తర్వాత ఒక మాట అంటాడు, అయ్యా పోతే పో, నా దేవతలు ఎందుకు దొంగలించుకోపోయినావా? నీ దేవుడు నీకు ఉన్నాడు కదా, నీ దేవుడు రాత్రిలో కనిపించి నాతో చెప్పాడు, యాకోబుతో గొడవ పట్టుకోవద్దు అని చెప్పాడయ్యా, నా దేవతలను ఎందుకు దొంగలించినావా? యాకోబు అంటాడు, ఎవరైనా జాగ్రత్తగా వినాలండి, యాకోబు నోట్లో నుంచి ఒక మాట వస్తుంది, ఎవరైనా నీ దేవతల ఎవరి దగ్గర నీ దేవతలు కనిపిస్తాయో వాడు చచ్చిపోవును గాక. రాహేలు తన గుడారంలో వంట సామాగ్రిలో దాన్ని దాచిపెట్టింది. వాళ్ళ నాయన వెతకడానికి వచ్చాడు, ఆమె సామాగ్రి మీద కూర్చుంది. నాన్న వచ్చి వెతకడానికి వస్తే ఏమంటుందో తెలుసా? నాకు ఇది పీరియడ్స్ టైము, నేను లెయ్యలేను నాన్న, నన్ను క్షమించు అంటది. వాళ్ళ ఆయన వెళ్ళిపోతాడు. ఏమవుతుందండి? కనాను చేరకముందే తను ప్రెగ్నెంట్ అప్పుడు బెన్యామీనును కని రాహేలు మార్గములోనే చచ్చిపోతుంది. ఆమె కనాను దేశానికి చేరదండి. క్రీస్తునందు ఒకసారి నాతో పాటు ఆదికాండము 35వ అధ్యాయం. ఆదికాండము 35వ అధ్యాయం 17వ వచనం, ఒక్కసారి 16వ వచనం.
వారు బేతేలు నుండి ప్రయాణమైపోయి ఎఫ్రాతకు వెళ్ళు మార్గంలో మరికొంత దూరం ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడెను. ఆమె ప్రసవం వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో, భయపడుకుము, ఇది నీకు కుమారుడని చెప్పెను. ఆమె మృతి పొందెను. షీ డిడ్ నాట్ రీచ్ ద బ్లెస్సెడ్ ల్యాండ్. ఎందుకంటారు సార్? దేవుడు కాని విగ్రహాలను దొంగలించడం. ఈ దినాలలో క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, క్రైస్తవ కుటుంబాలలో దేవతా స్తంభాలు ఉన్నాయి. దేవతా స్తంభాలు అంటే నేను దేవుళ్ళని గురించి మాట్లాడడంలే. వారి పగ, ద్వేషము, వారి డబ్బు, వారి ఆస్తి, వారి అంతస్తులు దేవతా స్తంభాలు అయిపోయాయండి. దాన్ని చిన్నాభిన్నము చేస్తే కానీ మనము బలపడమండి. మొదటిది వ్యక్తిగతంగా యెహోవా రాజు స్థిరపడ్డం, బలపడ్డం. రెండవది గమనిద్దాం. 7వ అధ్యాయం నుండి 11వ వచనం 11వ అధ్యాయం దాకా తన ప్రజలు స్థిరపడడం. మొదట తను బలపడ్డాడు. రెండవది తన ప్రజలు బలపడ్డం ఆయన కోరుకున్నాడు. బాగా గమనించండి. మామూలుగా మన జీవితాలలో మనము చేసే పొరపాటు ఏంటంటే, మన గవర్నమెంట్ చేసే పొరపాటు ఏంటంటే, నలిగిపోతున్న కుటుంబాలకు చేయూతనిస్తాం, 5,000 ఇస్తాం, 2,000 ఇస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని చెప్తారండి. అందుకే కదా అన్ని రాయితీలు ఇస్తున్నారు. అంటే బలహీన వర్గాలు, లేకపోతే ఆ జీవితంలో స్థిరపడలేని కుటుంబాలు, బలహీనమైన కుటుంబాలు, వారికి ఏదో చేయూతనిద్దాం, భరోసాలు ఇద్దాం. కానీ బైబుల్ అంటుంది, ఒక వ్యక్తికి డబ్బు కానీ, ఒక వ్యక్తికి ఏదైనా సహాయము కానీ చేస్తే ఆ సహాయాన్ని వారు కొద్ది రోజులు మాత్రమే అనుభవిస్తారు. దాని తరువాత తిరిగి దానికన్నా ఎక్కువ నీ నుండి ఎదురు చూస్తారు. అంతే కదండి. ఒక గవర్నమెంట్ వచ్చి ఒకరికి 4,000 ఇస్తుందంటే నెక్స్ట్ గవర్నమెంట్ ఏమంటుందండి? 6,000 ఇస్తాం. నెక్స్ట్ వాడు 10,000, దాని తర్వాత ఇంకోడు 20,000. ఆసాకు దేవుడిచ్చిన జ్ఞానం, యెహోషాపాతుకు దేవుడిచ్చిన జ్ఞానం గమనించండి. 7వ వచనం, తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున యూదా పట్టణములో జనులకు ధర్మశాస్త్రమును బోధించుటకై అతడు పెద్దలైన బెన్కాయిలును, ఓబద్యాయును, జకర్యాను, నెతనేలును, మీకాయాను, షమయ, నెతన్య, జబద్య, ఆషాకేలు, షెమీరామోతు, యెహోనాతాను, అదోనియా, టోబియా, టోబదోనియా అను లేవీయులను, యాజకులైన ఎలీషామను, యెహోరామును పంపెను. వారు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చేతపుచ్చుకొని యూదా వారి మధ్య ప్రకటన చేయుచు యూదా పట్టణములన్నిటిని సంచరించుచు జనులకు బోధించిరి. సంఘము బలపడాలి. కాపరి బలపడితే కాదు. యెహోషాపాతు అంటాడు, నా రాజ్యము బలపడాలి. దేవుడు ఆయనకు ఘనత ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు. పంచితే సరిపోద్ది కదా, డబ్బులు ఇస్తే సరిపోద్ది కదా, తలాకు ఒక్కొక్కరికి ఒక ఎకరా రాసిస్తే సరిపోద్ది కదా. జ్ఞానవంతుడు ప్రజలకు నేర్పించాలి మంచి చెడుల మధ్య ఉన్న వ్యత్యాసం, నీతి అన్యాయాలకు మధ్య ఉన్న వ్యత్యాసం. నీతి న్యాయాలను, అన్యాయము అక్రమములను, మరి మంచి చెడులకున్న వ్యత్యాసము మనుషులకు మనము బోధించగలిగితే వారి జీవితాలు ఫలిస్తాయి. యెహోషాపాతు నేర్చుకునింది అదే. చాలామంది నన్ను అడుగుతారు, పాస్టర్ గారు 12-13 సంవత్సరాలుగా సేవ చేస్తున్నారు, మీ సంఘము బలపడిందా? నేనంటాను లేదండి. ఎందుకు సార్? ఇందుకే వాక్యమునకు ఎవరు సముఖత చూపరు. వాక్యము నేర్చుకోవడానికి ఎవరు ఇష్టపడరు. వాక్యమును వినటానికి ఎవరు ఇష్టపడరు. వాక్యము దొరుకు కాలంలో దాన్ని విసర్జిస్తారు. మన జీవితాలలో నీవు నీ పిల్లలు బాగుపడాలంటే, చూస్తున్న నన్ను టీవీలో చూస్తున్న ఇక్కడున్నవారు, మీ పిల్లలు ప్రతిరోజు వాక్యం చదువుతారా? షూర్. మీ పిల్లలు బైబిల్ చదువుతారా?
నేను ప్రతిరోజు నా పిల్లలను ఫోన్ చేసిన వెంటనే గుడ్ మార్నింగ్ చెప్పిన బైబిల్ చదివావా అని అడుగుతా, ప్రార్థన చేసుకున్నావా అని అడుగుతా. నన్ను విష్ చేసే కంటే ముందు దేవుని విషస్ నీ మీద ఉండాలని నేను వారికి చెప్తా. కనీసం 5 అధ్యాయాలు చదవండి అమ్మా, దేవుని వాక్యం మీకు కావాలని చెప్తా. చేస్తారో లేదో నాకు తెలీదు. నువ్వు చెప్తున్నావా? ఆర్ యూ షూర్? మన పిల్లలు స్థిరపడ్డారండి, మన పిల్లలు బాగా సంపాదిస్తున్నారండి, మన పిల్లలు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారండి. బలపడ్డారా? స్థిరపడ్డారా? పట్టణంలో అన్నిటను 19వ వచనం, యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చేతపుచ్చుకొని యూదా వారి మధ్య ప్రకటన చేయుచు యూదా పట్టణములన్నిటినీ సంచరించుచు జనులకు ఏ సంఘములో సభ్యులు వాక్యము వినటానికి ఇష్టపడతారో అప్పుడు ఆ కుటుంబాలు బలపడతాయి, సంఘము బలపడుతుంది. గతించిన 13 సంవత్సరాలుగా నేను చేస్తున్న పరిచర్య ఇది. నా సంఘము బలపడలేదు, వారికి ఇష్టం లేదు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ మీరు గమనించాలి, ఒక వ్యక్తి తన జీవితంలో బలపడిన తర్వాత తనవారు బలపడాలని కోరుకో. ఎలాగండి? ధర్మశాస్త్ర గ్రంథమును వారికి బోధించడం ప్రధాన, అంతే. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ గమనించాలి. ఎంతమంది నిన్నుకున్నాడండి? మన సంఘములో పెద్దలు ఉన్నారు, చాలామంది పెద్దలు ఉన్నారు. వారు పట్టణములన్నింటినీ సంచరించుతూ బోధించిరి. మనం ఎప్పుడైనా మాట్లాడుతుంటే మన చర్చిల్లో మనం మాట్లాడేటప్పుడు ఈ విషయాల గురించి ఆలోచించామా? ఏం చేద్దాం? డబ్బులు రావడం లేదు, ఏం చేద్దాం? డబ్బులు వస్తున్నాయి, ఏం చేద్దాం? ఎలా ఖర్చు పెడదాం? మన ప్రజలను దేవుని వాక్యమును వాళ్ళు నేర్చుకునేటట్లు ఎప్పుడైనా మనం ఆలోచించామా? అందుకే మన కుటుంబాలు బలపడలేదు సార్, స్థిరపడలేదు సార్. ఎక్కడున్నవి 12 సంవత్సరాల నుంచి చూస్తున్నా, ఎక్కడున్నవారు అక్కడే ఉన్నారు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఏం జరుగుతుంది? 10వ వచనం, యూదా దేశము చుట్టూ ఉండు దేశముల రాజ్యములన్నిటి మీదికి యెహోవా భయము వచ్చినందున. పాస్టర్ గారు, మనం ఇక్కడ చేసుకుంటే బీజేపీ వాళ్ళు వస్తారు సార్, బయట బోర్డు పెట్టొద్దని సార్. మన భయము కాదండి, యెహోవా భయము చుట్టుపక్కల వాళ్ళకి వస్తుందంట. ఎప్పుడు? నీవు వాక్యము చేత బోధింపబడి వాక్యం నేర్చుకున్నప్పుడు. మనం ఎలాగంటే మనము నేర్చుకోము, వారి చేత భయపడుతూ ఉంటాం. కొల్లగొట్టేశారు సార్, కొట్టేశారు సార్, తరిమేశారు సార్, ఏం చేస్తావు? నీ వాక్యము నాకు ప్రాకారంగా దీపంగా ఉండి నీ పక్కన వాక్యం ఏముంటుంది, నీ పక్కన 1000 మంది పడినా, నీ గుడి పక్కన 10,000 మంది కూలినా అపాయము నీ యొద్దకు రాదా అంటాడు కదా దేవుడు. కంటత వాక్యం వస్తుంది, దాన్ని నీ అన్వయించుకుంటున్నావా? జీవితంలో గమనించండి. యూదా దేశమందును 10వ వచనం, చుట్టూ ఉండు దేశములన్నిటి మీదికి యెహోవా భయము వచ్చినందున వారు యెహోషాపాతుతో యుద్ధము చేయకుండిరి. దేవునికి స్తోత్రం. సాతాను నీ ఇంటికి దగ్గరికి రాడట. మొదట నీవు బలపడ్డావు, తర్వాత నీ కుటుంబం వారు బలపడటానికి నీవు ప్రాకులాడుతున్నావు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ ఇది మనం గమనించాలి. చాలామంది క్రైస్తవులు కదా, ఎప్పుడో ఒకసారి చదవండి అమ్మా బైబిల్, మీకు ఇష్టం ఉండదు చదవండి అమ్మా, మీరు చాలా బిజీ అమ్మా. ఐఎమ్ టెల్లింగ్ యూ, మేక్ ఇట్ ఏ పాయింట్. మన పిల్లలతో మనం మాట్లాడినప్పుడు మొట్టమొదట వారికి గుడ్ మార్నింగ్ చెప్పే కంటే ముందు బైబిల్ చదివారని అడగండి. మేక్ ఇట్ ఏ, వాళ్ళు గొనుక్కోనండి, వారు తిట్టుకోనండి, వారు బలపడాలి, వారు వాక్యములో బలపడాలి. వారి వాక్యములో బలపడిన జీవితాలు మాత్రమే దేవునిలో స్థిరపడతాయి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఏం జరుగుతుంది చూడండి. వారు రాజ్యములను యెహోవా భయం వచ్చిన వారు యెహోషాపాతుతో యుద్ధము చేయకూడదు. ఫిలిష్తీయులలో కొందరు యెహోషాపాతుకు పన్నులు కానుకలు యుద్ధానికి పోలేదే, యుద్ధము చేయించలేదే, యుద్ధానికి పోలేదే. డబ్బులు లేవు సార్ చర్చిలో. ఎందుకు వస్తాయి సార్ చర్చిలో డబ్బులు? ఎట్లా వస్తాయి సార్ చర్చిలో డబ్బులు? వాక్యం మీద ఒక్కరికి ఇంట్రెస్ట్ లేదు, నేర్చుకోవడానికి ఇష్టం లేదు, చెప్పడానికి ఇంట్రెస్ట్ లేదు, నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ లేదు. ఫిలిష్తీయులలో కొందరు, రాజులు కాదండి, ఫిలిష్తీయులలో కొందరు యెహోషాపాతుకు పన్నులను కానుకలను ఎందుకు ఇవ్వాలమ్మా? యూదావారు ఇస్తున్నారు, పన్ను కొడుతున్నారు. బయటివారు
ఎందుకు ఇస్తారమ్మా? దేవుని భయం అండి. అంటే నేనంటాను, వారికి ఏదైనా కావాలంటే యెహోషాపాతు దగ్గరకు వస్తే దేవునికి ప్రార్థన చేసేవాడేమో. మన సంఘానికి ఎందుకు రారు సార్? మన సంఘస్థులే దేవుని వాక్యంలో లేరు కదా సార్? ఆలోచించాలి. ఫిలిస్తీన్లు కానుకలను ఇచ్చుచూ వచ్చిరి. నెక్స్ట్ మాట చూడండి ఏముందో. మొట్టమొదటిసారి బైబిల్ గ్రంథంలో అరబీయులు అన్నమాట వచ్చింది. అరబీయులు 7,700 గొర్రె పొట్టేలను 7,700 మేకపోతులను తెచ్చుచూ వచ్చిరి. ఒక కామెంటరేటర్ అంటాడు, వారి చుట్టుపక్కల ఉన్న అరబీయులు, మీ దేవునికి మీరు బలి ఇచ్చేటప్పుడంతా మా గొర్రెలనే మీరు ఇవ్వాలి, మా మేకపోతులనే మీరు ఇవ్వాలని 7,700 గొర్రెపోతులు 7,700 మేకపోతులను రెగ్యులర్గా తెచ్చేవాళ్ళంట. ఆలోచిస్తున్నారా? మొదట తను బలపడ్డాడు, తర్వాత తన రాజ్యములో ఉన్న ప్రజలను బలపరిచాడు. ప్రశ్న, నీవు బలపడ్డావా? నీ పిల్లలు బలపడ్డారా? మూడవది 12 నుంచి 19 దాకా స్థిరపడడం. మొదట నీవు బలపడ్డం, తరువాత నీ ప్రజలు బలపడ్డం, తరువాత నీవు స్థిరపడడం. రాజుకు స్థిరత్వం ఎప్పుడు వస్తుంది సార్? అమెరికా అంటే అందరూ ఎందుకు సార్ భయపడతారు? చెప్పండి, ఎందుకు భయపడతారు సార్? వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర గొప్ప ఆర్మీ ఉంది. అనుకుంటే ఒక నిమిషంలో ప్రపంచాన్ని అంతా ధ్వంసం చేస్తారు, అంతేనా? ట్రంప్ గారు నిన్న తీసుకుంటేనే పుతిన్ని పిలిచా, వాడిని పిలిచా, వీడిని పిలిచా. ఎందుకు పిలిచా సార్? ఆయన ఒక బటన్ నొక్కితే ప్రపంచం అంతా నాశనం అవుతుందని అందరి అపోహ, అంతేనా? స్థిరపడ్డం అంటే తనకు కావలసిన రక్షణ కవచాన్ని ఏర్పరచుకోవడం. ఇప్పటిదాకా యూదారాజునకు 4,80,000 మందే సైన్యం ఉండేవారు. 4,80,000 మంది సైన్యం. ఆసాకు చూసాగా 5,80,000 మంది మాత్రమే. 5,80,000 మంది మాత్రమే చాలా కష్టపడి సంపాదించుకున్నాడు. స్థిరపడ్డం ఏంటో ఒకసారి గమనిద్దాం వాక్యంలో నుంచి. యెహోషాపాతుకు అంతకంతకు గొప్పవాడై యూదా దేశమందు కోటలను సామగ్రిని నిలువ చేయు పట్టణములను కట్టించను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ చాలామంది వారి జీవితంలో ఏమంటారంటే, దేవుని యందు భయభక్తులు వాడు బికారి మాదిరి జీవించాలి, దేవుని యందు భయభక్తులు వాడు కారులో తిరగకూడదు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఈ లోకంలో అన్నింటినీ విసర్జించాలి. బైబిల్ ఎక్కడ లేదండి. దేవుడు ఆశీర్వదించిన వాడు ఎంతకన్నా ఈ లోకంలో ఉండి ప్రతి ఒక్క పరికరాలను ఉపయోగించుకోవచ్చు సార్. మొన్న ఎవడో అడిగాడు, పాస్టర్ గారు మీ దగ్గర ఏంది సార్? ఐఫోన్ ఉంది. నేను అన్నా, నాది కాదు నాన్న, నా కొడుకు ఇచ్చాడు నాకు. అంటే పాస్టర్లు అంటే దేవుని సేవకులు అంటే ఏం లేకుండా జీవించాలా? అంతకంతకు గొప్పవాడే యూదా దేశమందు కోటలను సామగ్రిని నిలవ చేయు పట్టణములను కట్టించెను. బలపడిన వాడు స్థిరపడతాడు, కట్టిస్తున్నాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, యూదా దేశపు పట్టణములో అతనికి బహుధనము సమకూర్చబడిన. ఆలోచిస్తున్నారా? బలపడినవాడు స్థిరపడాలి. ఏం కావాలండి? ధనం కావాలి. మొట్టమొదట ధనం కావాలి. దేవుని అందుకే వాక్యమున్నది, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల ప్రయాస చేత అది ఎక్కువ కాదు. మనకు ఈ కిటుకెందుకో తెలియదండి. మనము కష్టపడతాం, పొద్దున్న నుంచి సాయంకాలం దాకా కష్టపడి దేవుని వదిలేస్తాం. కష్టపడి చినిగిపోయిన సంచిలో వేసినట్టుందని వాక్యం అంటది. మన దగ్గర వచ్చిన డబ్బులు 30 కాదు సార్, 20 దాకానే మన దగ్గర మిగలవు. చిల్లర ఎత్తుక్కుంటున్నాం. ఎందుకు? మన జీవితాలు బలపరచలే. అతనికి యూదా దేశపు పట్టణంలో అతనికి బహుధనము సమకూర్చబడెను. ఆయన అడగలేదండి. వాక్యము జాగ్రత్తగా, ఆయన దగ్గర ఉండెను లేదు, వాక్యం ఉంటుంది సమకూర్చబడెను. పంట బాగా పండిన కాలంలో ఐగుప్తు దేశంలో
ఫరో కింద యోసేపు రెండవ అధికారిగా ఉన్నాడు. పంట 7 సంవత్సరాలు బాగా పండిన తర్వాత యోసేపు అంటాడు ఫరోతో, ఈ ధాన్యం అంతా ఒక చోట నిల్వ చేయాలి. ధాన్యము తిరిగి పండిన పంటను నిల్వ చేస్తాడు. ఎందుకు? మిగిలిన 7 సంవత్సరాలకు ఆ పంట సరిపోయేదానికి. వాక్యం ఏముంటుందంటే, కట్టించిన కొట్లన్నీ నిండిపోయి రోడ్ల మీద వేశారంట. అంత దేవుడు ఆశ్రయిస్తాడండి. ఈ సాయంకాలం మనం గమనించాలి, నీ ఇంటిలో కొరత ఉందంటే నీవు బలపడలేదు. నీ పిల్లలను బలపరచడానికి నీవు మనసు నిలుపుకోలేదు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ, అతని కింద 13వ వచనం, అతని కింద పరాక్రమశాలుడు యెరూషలేములో కూడి ఉండిరి. వీరి పితరుల వంశముల చొప్పున, ఈసారి లెక్క పెట్టుకుందాం. వీరి పితరుల వంశముల చొప్పున వీరి సంఖ్య ఎంతనగా, యూదాలో సహస్రాధిపతులైన వారికి ప్రధానుడగు అద్నా యొద్ద 3 లక్షల మంది పరాక్రమశాలు. మొదటి వాని దగ్గర 3 లక్షల మంది ఉన్నారు. రెండవ వాడు యెహోనా అను అధిపతి యొద్ద 2,80,000, అంటే 5,80,000. మూడవ వాడు జిక్రీ కుమారుడైన యెహోవాకు తన్ను తాను మనఃపూర్వకంగా సమర్పించుకొనిన అమస్య, అతని యొద్ద 2 లక్షల మంది పరాక్రమశాలులు, అంటే 7,80,000. బెన్యామీనులో ఎల్యద్దా అను పరాక్రమశాలి ఒకడు ఉండెను. వీరి యొద్ద వింటిని కేడములు పట్టుకుని వారు 2 లక్షల మంది ఉండిరి, 9,80,000. రెండవ వాడు యెహోజాబాదు, వీని యొద్ద 1,80,000 మంది యుద్ధ సన్నుదులు ఉండిరి. 9,80,000 ప్లస్ 1,80,000 ఎంతండి? 11 లక్షల 8 11,60,000 మంది. ఇప్పుడు దాకా యూదా సైన్యంలో ఎవరు లేరండి, అంతా స్థిరపడ్డం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, వీళ్ళెవరో చివరి వచనంలో చెప్తాడు, రాజు యూదా అన్నంతటను ప్రాకారపురములో ఉంచిన వారుగాక. మొదటిలో ఉంది, ఆయన కొంతమందిని చూడండి. రెండవ వచనం, అతడు యూదా దేశములోని ప్రాకారపురములన్నీ సైన్యములను ఉంచి యూదా దేశముల యందును తన తండ్రి అయిన ఆశా పట్టుకున్న ఎఫ్రాయిముల పట్టణంతో కావలి బలములను ఉంచెను. వారు కాకుండా 11,60,000 మంది సైన్యం ఉన్నారు సార్. ఇది స్థిరపడ్డం. క్రీస్తునందు ప్రియమైన జీవితంలో మనం గమనించాలి, ఎలాంటి వారు వీళ్ళు. ఒక్కసారి ఈ వచనం చేసి ప్రార్థన చేసుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 17వ అధ్యాయం 16వ వచనం. మూడవ వాడు జిక్రీ కుమారుడైన యెహోవాకు తన్ను తాను మనఃపూర్వకంగా సమర్పించుకొనిన అమస్య. ఆయన దగ్గర పెద్దలు కానీ, ఆయన దగ్గర యాజకులు కానీ, ఆయన దగ్గర లేవీలు కానీ తమంతా తాముగా మనఃపూర్వకముగా దేవునికి సంపూర్ణముగా సమర్పించుకున్నవారు స్థిరపడతారు సార్. మన కుటుంబాలు స్థిరపడాలి, మన సంఘము స్థిరపడాలి, మన పిల్లలు స్థిరపడాలి. మొదట మనము వ్యక్తిగతంగా బలపడాలి. బలపడటానికి 3 విషయాలు. ఆయన దావీదు తన తండ్రి అయిన దావీదు నడిచిన మార్గంలో నడవటానికి స్థిరపరచుకు. రెండవది, తన తండ్రి దేవుని ఆశ్రయించాడు. మూడవది, ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఏ సంఘము ఈ ప్రణాళికలను వారి జీవితాల్లో పెట్టుకుంటుందో, ఏ సంఘము ఇవి చేయడానికి ఇష్టపడుతుందో, మొదట బలపడుతుంది, తర్వాత స్థిరపడుతుంది. చాలామంది అంటారు, స్థిరపడ్డం అంటే ఏంటి సార్? వాక్యం చూడండి. స్థిరపడ్డం అంటే ధాన్య సమృద్ధిని దేవుడు దయచేయడం. దేవునితో ఉన్నవారికి కొదవేమీ లేదమ్మా. 23వ కీర్తన, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. యెహోషాపాతు తన జీవితంలో మనకు ఒక కొత్త పాఠం నేర్పిస్తున్నాడు. మొదట నేను బలపడాలి, తర్వాత నా కుటుంబం వారిని నేను బలపరచాలి. ఎలాగమ్మా? ఆయన వాక్యముతో. ధర్మశాస్త్రపు విధులను వారికి నేర్పించను. డబ్బు చాలా ఉంది, ఇచ్చిండొచ్చు కదా, వాళ్ళు బాగుపడరని ఆయనకు బాగా తెలుసండి. మనం మంచి చదువులు చదివిస్తాం, మంచి ఉద్యోగాలలో ఉండటానికి వాళ్ళని ప్రేరేపిస్తాం, కానీ వారు స్థిరపడలేకపోతున్నారు కదా. వారికి దేవుని గురించిన భయము మనం నేర్పలేదండి. కనీసం ఇప్పుడైనా దేవుని వాక్యం వారిని సంధించునుగాక. భయపడొద్దండి. టుడే ఈజ్ అ గుడ్ డే ఫర్ అస్. ఆ యెహోషాపాతు చేసిన కార్యాలు మన కుటుంబాల్లో చేస్తే మొదట బలపడతారు,
తర్వాత స్థిరపడతారు, దేవుని ఘనపరుస్తారు. అట్టి కృప మన సంఘములో ఉన్న ప్రతి వారికి, వింటున్న ప్రతి వారికి దేవుడు దయచేయునుగాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, ఈ సాయంకాల సమయంలో యెహోషాపాతు కుటుంబాన్ని గురించి, యెహోషాపాతు జీవితాన్ని మా ముందు ఉంచారు. ఆ దినం రాజుగా తన రాజ్యము స్థిరపడాలని కోరుకున్నాడు. మేము మా తల్లిదండ్రులంగా, మా రాజ్యము, మా ప్రపంచము, మా కుటుంబాలే నాయన. మా కుటుంబాలు స్థిరపడాలని మేము కోరుకుంటూ ఉన్నాం. మా పిల్లలకు నీ ఒక వాక్యము బోధించడం, వారు నేర్చుకోవడం, బైబిల్ చదవడం, వారి జీవితాలకు ఎంత ప్రామాణ్యమో, ఎంత ప్రాధాన్యతనివ్వాలో తల్లిదండ్రులుగా మీరు మాకు ఇచ్చిన ఆ శ్రేష్టమైన విధి నాయన, మేము దాన్ని మర్చిపోతున్నామయ్యా. దయచేసి మా పిల్లలు స్థిరపడ్డాను అనుకుంటున్నాం, లేదయ్యా వారు ఇంకా బలపడనే లేదయ్యా. కాబట్టి మొదట వారు వాక్యములో బలపడాలి, ఈ లోకములో స్థిరపడాలి, నిన్ను ఘనపరచాలి. అట్టి కృప మాకు నేర్పించమని యెహోషాపాతు జీవించిన జీవితం మేము కూడా జీవించి నీలో స్థిరపడి ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చుట్టువలే మేము ఉండగలగటానికి కృప చూపించమని నా ప్రాణనాథుడైన యేసు అతి శ్రేష్టమైన నామన అడిగి బతిమలాడి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమెన్. పరమ తండ్రి ప్రేమ, ప్రభు యేసు వారి కృప, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకును, మరి వాక్యము వింటున్న ప్రతి వారికి ఆయన కృప, కాపుదల, బలం, స్థిరత్వం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము వారికి తో ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. గుడ్ నైట్.